రేపే మాఘ పూర్ణిమ. ఏం దానం చేయాలి? ఏం దానం చేయకూడదు? మాఘ పూర్ణిమ రోజున గంగానదిలో స్నానం చేయడం, దానం చేయడం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ఈ రోజున గంగాస్నానం వల్ల పాప విమోచనం కలుగుతుందని, చివరికి మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. అలాగే, ఈరోజు ఏం దానం చేయాలి? ఏం దానం చేయకూడదో తెలుసుకుందాం. ఈరోజు ఏం దానం చేయాలి? బెల్లం. మాఘ పూర్ణిమ రోజున బెల్లం దానం చేయడం ఎంతో శుభప్రదం. కెరీర్కు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయని, సుఖసంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. ఆహారం. ఈ రోజున అన్నదానం చేయడం చాలా శ్రేయస్కరం. ఇంట్లో ధనసమృద్ధి కొనసాగుతుందని, ఆర్థిక సమస్యలు తక్కువగా ఉంటాయని విశ్వాసం. మేకప్ ఐటమ్స్. మేకప్ ఐటమ్స్ దానం చేయడం వల్ల భార్యాభర్తల ఆయురారోగ్యాలు మెరుగవుతాయని, లక్ష్మీదేవి కృప దక్కుతుందని నమ్ముతారు. ఈరోజు ఏం దానం చేయకూడదు? ఇనుప వస్తువులు. మాఘ పూర్ణిమ రోజున ఇనుప వస్తువులు దానం చేయకూడదు. దీనివల్ల శని దోషం ఏర్పడి సుఖసంతోషాలు తగ్గుతాయని నమ్ముతారు. వెండి వస్తువులు. వెండి చంద్రుడిని సూచిస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. పౌర్ణమి రోజున వెండి దానం చేయడం మానసిక, ఆర్థిక సమస్యలను కలిగిస్తుందని విశ్వాసం. ఉప్పు. ఈ రోజున ఉప్పు దానం చేయడం అనేక అశుభ ఫలితాలు కలిగిస్తుందని, పేదరికం పెరిగే ప్రమాదం ఉందని నమ్ముతారు. అలాగే, రాహు దోషం ఏర్పడే అవకాశం ఉందని చెబుతారు.